అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. నమాజ్ యొక్క ఆదేశం మరియు దాని యొక్క ఘనతలు. నమాజ్ ఇస్లాంలోని 5 మూల విషయాల్లో రెండవది. ఈ నమాజ్ ప్రాజ్ఞ వయస్సుకు చేరిన, బుద్ధి జ్ఞానమున్న ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై విధిగా ఉంది. ప్రాజ్ఞ వయస్సుకు చేరడం అంటే 15 సంవత్సరాలు నిండడం, లేదా మర్మాంగం చుట్టూన వెంట్రుకలు మొలవడం, లేదా కామంతో ఇంద్రియము వెలువడడం, బాలికలకు వారి నెలసరి బహిష్టు మొదలవడం. ఎవరైతే నమాజ్ తిరస్కరిస్తారో, అది విధిగా ఉంది అన్న విషయాన్ని నమ్మరో, అలాంటి వారు అవిశ్వాసానికి పాల్పడ్డారని ఇజ్మా ఏకీభవించడం జరిగినది. ఇక ఎవరైతే అది విధిగా ఉంది అని నమ్ముతున్నారు కానీ బద్ధకంతో చేయడం లేదు, ఆచరించడం లేదు, సహాబాలందరూ కూడా అలాంటి వారు కూడా అవిశ్వాసానికి పాల్పడ్డారని ఏకీభవించారు. వారి యొక్క ఇజ్మా ఉన్నది. ప్రళయ దినాన నమాజు గురించే మొట్టమొదటి లెక్క జరుగును. అందుకొరకు నమాజులో మనం వెనుక ఉండకూడదు. దీనికి సంబంధించి ఎన్నో ఖురాన్ ఆయతులు, హదీతులు ఉన్నాయి. సూరతున్ నిసాలో చూడండి, ఇన్న స్వలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా. నిర్ణీత సమయాలలో నమాజును స్థాపించడం, చదవడం విశ్వాసులపై విధిగా ఉంది. ఇక సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలోని హదీస్ చూస్తే అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బునియల్ ఇస్లాము అలా ఖమ్స్. ఇస్లాం యొక్క పునాది 5 విషయాలపై ఉన్నది. మొదటిది లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం. రెండవది నమాజు స్థాపించడం. మూడవది జకాత్ విధిదానం చెల్లించడం. నాలుగవది హజ్ చెయ్యడం. 5వది రమదాన్ ఉపవాసాలు పాటించడం. ఇక జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అంటున్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను, ఇన్న బైన రజులి వ బైన షిర్కి వల్ కుఫ్ర్. నిశ్చయంగా మనిషి మరియు షిర్క్, కుఫర్ మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం నమాజును విడనాడడం. ముస్లిం షరీఫ్లోని హదీత్ ఇది. ఇక నమాజ్ చేసేవారికి ఉన్నటువంటి ఘనతలు అవి కూడా లెక్కలేనన్నిగా ఉన్నాయి. ఉదాహరణగా కొన్ని హదీతులు వినండి. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ తతహర ఫీ బైతిహి. ఎవరైతే తమ ఇంట్లో మంచిగా వుజూ చేసుకొని అల్లా యొక్క గృహాల్లో నుండి ఏదైనా ఒక గృహం వైపునకు నడిచి వెళ్తాడో, అల్లా యొక్క విధుల్లోని ఒక విధి నమాజును స్థాపించడానికి, కానత్ ఖుతువాతుహు, అతని అడుగులు ఏదైతే అతను వేసుకుంటూ వెళ్తాడో, ఒక అడుగుకు బదులుగా పాపాలు తరిగిపోతే మరొక అడుగుకు బదులుగా అతని యొక్క స్థానాలు పెరుగుతూ ఉంటాయి. సహీ ముస్లింలోని హదీత్. మరొక హదీత్లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో సహాబాలను అడుగుతారు, అలా అదుల్లుకుమ్ అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా. అల్లాహు తఆలా ఏ విషయాల వల్ల మీ పాపాలను తుడిచివేస్తాడో, మీ స్థానాలను రెట్టింపు చేస్తాడో తెలియజేయాలా? సహాబాలందరూ కూడా అన్నారు, తప్పకుండా చెప్పండి ప్రవక్త, తెలియజేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇస్బాగుల్ వుదు అలల్ మకారిహ్. ఇష్టం లేని సందర్భాల్లో కూడా సంపూర్ణంగా వుదు చెయ్యడం, మరియు నమాజు కొరకు ఎక్కువగా నడిచి మస్జిద్కు వెళ్ళడం, ఒక నమాజ్ తర్వాత మరొక నమాజు కొరకు వేచించడం, ఇదే రిబా. అల్లాహు అక్బర్. సహీ ముస్లింలోని హదీత్. అలాగే మరొక హదీత్లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ గదా ఇల్ మస్జిద్ ఔ రాహ్. ఎవరైతే మస్జిద్ వైపునకు వెళ్తారో, మస్జిద్ నుండి తిరిగి వస్తారో, ప్రతిసారి అంటే వెళ్ళినప్పుడు మరియు తిరిగి వస్తున్నప్పుడు అల్లాహు తఆలా అతని కొరకు స్వర్గంలో మంచి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. సహీ బుఖారీ ముస్లింలోని హదీత్. చూసారా, నమాజు చేయకుంటే ఎంత ఘోర పాపమో, మరియు చేసేవారి కొరకు ఎంత గొప్ప లాభమో. ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.